నటి రేణు దేశాయ్ ఎప్పుడు కూడా ఒక సినిమా చూశాను, అందరూ ఆ సినిమా చూడాలి అని చెప్పలేదు. కానీ ఇప్పుడు ఒక సినిమాలో తాను నటించకపోయినప్పటికీ ఆ సినిమా అంతా చూడాలని కోరుతున్నారు. ఆ సినిమా అంతలా తన్ని కదిలించిందని చెప్పుకొచ్చారు. ఇంతకీ ఆ సినిమా ఏది అనే విషయంలోకి వెళితే రమణ విల్లట్ ఆ మధ్య ఒక కథ చెప్పారు. ఆ కథతోనే సినిమా తీశారు. ఈ సినిమా ఎలా ఉందో చూద్దామని వెళితే ఏడిపించేసింది. అంత అత్యద్భుతంగా సినిమా తీశారని చెప్పారు నటి రేణు దేశాయ్. ఇంతకీ ఆ సినిమా ఏది, ఏంటా కథ అనే వివరాల్లోకి వెళితే అరవింద్ కృష్ణ, బిగ్ బాస్ ఫేమ్ దివి, మేఘనా శ్రీనివాస్, వినయ్ కీలక పాత్రలో విల్లట్ ప్రొడక్షన్స్ హౌస్ బ్యానర్లో రూపుదిద్దుకున్న చిత్రం 1000 వర్డ్స్. ఈ సినిమాకు రమణ విల్లట్ నిర్మాతగా వ్యవహరిస్తూనే దర్శకత్వ బాధ్యతలు స్వీకరించారు. డాక్టర్ సంకల్ప్ కథ, డైలాగ్స్, స్క్రీన్ ప్లే అందించిన ఈ సినిమాకు శివకృష్ణ సంగీతాన్ని అందించారు. సినీ ప్రముఖుల కోసం సోమవారం ఈ మూవీని స్పెషల్గా ప్రదర్శించారు. ఇక ఈ షోని చూసేందుకు రేణు దేశాయ్ హాజరయ్యారు. సినిమా చూసిన అనంతరం రేణు దేశాయ్ సినిమాపై ప్రశంసల జల్లు కురిపించారు. ఆమె మాట్లాడుతూ, రమణ నాకు ఫోటోగ్రాఫర్గా తెలుసు. ఆయన ఓ కథ చెప్పారు, బాగానే అనిపించింది. కానీ ఎలా తీసి ఉంటారా అని అనుకున్నాను. ఈ మూవీ చూశాక అద్భుతంగా అనిపించింది. ఇది అందరికీ రీచ్ అవ్వాలి, అందరూ చూడాల్సిన, అందరికీ తెలియాల్సిన సినిమా. ఒక్క ఫోటో మీద ఇంత మంచి కథను రాసుకుని తీయడం మామూలు విషయమైతే కాదు. ఈ సినిమా చూశాక నాకు కూడా కన్నీళ్లొచ్చాయి. ముఖ్యంగా క్లైమాక్స్ అద్భుతంగా చిత్రీకరించారు. ఇంత మంచి సినిమాను తీసిన టీంకు ఆల్ ది బెస్ట్. రమణకు ఇది ఆరంభం మాత్రమే. ఆయన నుండి ఇంకా ఇలాంటి మంచి చిత్రాలు రావాలని ఆశిస్తున్నానంటూ చెప్పారు. దర్శకుడు ఎస్వి కృష్ణారెడ్డి కూడా ఈ చిత్రం అద్భుతంగా ఉందని, అందర్నీ కంటతడి పెట్టించారని చెబుతూ చాలా రోజుల తర్వాత ఓ చక్కటి సినిమా చూసిన ఫీలింగ్ కలిగిందని సంతోషాన్ని వ్యక్తం చేశారు. Please subscribe Yup Entertainment. Yup Entertainment, please subscribe. Thank you.